సో లక్ష్మయ్య సార్, సో ఈ యూపీఎస్సీలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుందని మీరు చెప్తారు? సో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధానంగా 15 to 20 క్వశ్చన్స్ అయితే ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో కాకపోతే 15 to 20 క్వశ్చన్స్ లో స్టాటిక్ పార్ట్ అండ్ డైనమిక్ పార్ట్ రెండు కాంబినేషన్ ఉంటుంది. సో యాక్చువల్ గా సిలబస్ లేని ఏకైక టాపిక్ ఏదైనా ఉందంటే ఎస్ఎన్టీ. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, పాలిటిక్స్ వాటికి సిలబస్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ దర్ ఇస్ నో స్పెసిఫిక్ సిలబస్. కాబట్టి అభ్యర్థి కరెంట్ అప్డేట్స్ ని ప్రాపర్ గా ఫోకస్ చేసుకుంటూ అండ్ స్టాటిక్ ని కరెంట్ ని రెండింటిని లింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీపీఎస్ గురించి చదివితే ఆర్ నావిగేషన్ సిస్టమ్ గురించి చదువుకోవాలంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్, సో విచ్ ఇస్ థియరీ. ఓకే, సో అది స్టాటిక్ పార్ట్. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కరెంట్ పార్ట్ ఈస్ నథింగ్ బట్ నావిగేషన్. ఈ రెండింటి మధ్య అభ్యర్థి కాన్ఫిడెంట్ గా కనుక ఉంటే దెన్ హీ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇటు ఓన్లీ కరెంట్ పార్ట్స్ మాత్రమే చదువుకుంటే ఆన్సర్స్ కన్నా కూడా కరెంట్ అండ్ స్టాటిక్ ని రెండింటిని లింక్ చేసుకోవడం వల్ల అభ్యర్థి చాలా చాలా ఎక్కువగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది.